వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అప్లై చేయటం వల్ల స్కిన్ పై ఉండే ముడతలు కానీ, లేదా పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, లేదా మనకు పింపుల్స్ వల్ల మచ్చలు అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా, బ్రైట్గా, స్మూత్గా, షైనీగా చాలా బాగుంటుంది. సో నేను చెప్పడం కాదు కానీ వీడియో అయితే చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాకనే మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మిస్ కాకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే బ్లాక్ సీడ్స్ అయితే తీసుకోవాలండి. సో ఇవైతే అందరికీ అందుబాటులో ఉంటాయి. సో బ్లాక్ సీడ్స్ అయితే ఒక స్పూన్ అయితే తీసుకోవాలా. ఒక బౌల్ తీసుకొని ఈ మాదిరిగా స్టీల్ బౌల్, సో అందులో అయితే వేసేసుకోవాలా. ఒక్క స్పూనే తీసుకోవాలి, ఎక్స్ట్రా మనం తీసుకోకూడదు. సో 1.5 స్పూను మినపప్పు అయితే తీసుకోవాలా. సో 1.5 స్పూన్ అయితే సరిపోతాయి. సో ఇప్పుడైతే ఒకసారి వాష్ చేసేసుకోవాలి వెంటనైతే సో ఇంటినైతే వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలా. సో ఈ గ్లాస్తో అయితే నేను ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని, సో స్టవ్ అయితే మీడియంలో ఉండాలా. కొంచెం ఉడుకొచ్చేదాకా, ఉడుకొచ్చేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలా. సో ఇక్కడైతే కొంచెం ఉడికైతే స్టార్ట్ అవుతా ఉంది. సో ఇంకా కొంచెం అయితే మనము ఈ మాదిరిగా కొంచెం ఐలో పెట్టుకోవాలా. ఉడికొచ్చేటప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఉడికైతే స్టార్ట్ అయిపోయింది. స్పూన్తో మనము ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటూ ఉండాలా. సో కొంచెం మనం మీడియంలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సిమ్లో అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే అంత మీడియంలో లేకుండా, సిమ్లో లేకుండా ఈ మాదిరిగా అయితే పెట్టినాను. స్టవ్ అయితే ఈ మాదిరిగా ఉండాలా. సో వెంటనే అయితే మెత్తగా ఉడకబెట్టుకోవాలా. సో ఉడికేటప్పుడే మనకు ఉడకంగా కొంచెం లిక్విడ్ మాదిరిగా వచ్చింది. సో ఎందుకంటే బ్లాక్ సీడ్స్ వేసినాం కాబట్టి మనకు చిక్కు పడుతుంది. సో మనకైతే ఈ మాదిరిగా ఉడకల్లా. సో మనం బియ్యం హాఫ్ బాయిల్ ఉడకబెట్టుకుంటాం కదా, సో దానికంటే కొంచెం మెత్తగా వచ్చే మాదిరిగా ఉడకబెట్టుకోవాలా. ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఉడకబెట్టుకోవాలా. సో ఇప్పుడైతే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. సో కొద్దిగా నీళ్ళు ఎక్స్ట్రానే ఉండాలండి. సో మనకు నీళ్ళు అనేది ఎక్కువ ఇమిరిపోకూడదు, నీళ్ళు ఈ మాదిరిగా అయితే ఉండాలా. స్టవ్ ఆఫ్ చేసేసినాం కదా. సో ఇప్పుడైతే పూర్తిగా సలార్ పెట్టుకోవాలి. ఇదైతే సో ఇదైతే మనకు కొంచెం పలుకు ఉన్నట్టు ఉంటుందండి. సో ఇదైతే మనకు ఈ మాదిరిగా చూడండి, ఈ మాదిరిగా మెత్తగా అయితే రావాలా. సో ఎక్కువ మెత్తగా అయితే ఉడకకూడదు. సో హాఫ్ బాయిల్ కంటే కొంచెం మెత్తగా అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే పూర్తిగా సలార్ పెట్టుకున్నాం. ఇదైతే సలారిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలా. కొద్దిగా నీళ్ళు అనేది సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే స్క్రబ్బింగ్ వాడుకోవడానికి కొద్దిగా తీసి సపరేట్ పెట్టుకోవాలా. సో కొద్దిగా మనము ఇందులో నుంచి నీళ్ళు అనేది సపరేట్ చేసుకోవాలా. స్క్రబ్బింగ్కు మనకు అవసరము. సో చాలా మంచిదండి ఈ వాటర్ కూడా మనకు ఫేస్కి అనేది అప్లై చేసుకుంటే సో ఇన్ని అయితే సరిపోతాయి. సింగ్ ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి ఇదంతా కూడా. సో ఇవైతే కొద్దిగా నీళ్ళు అనేది సపరేట్ చేసుకోవాలా, ఎందుకంటే ఒకేసారి నీళ్ళు వేసుకుంటే పైకి అనేది వచ్చేస్తుంది కాబట్టి. సో కొద్దిగా వేసుకుంటా మిక్సీ పట్టుకోవాలా. సో మొత్తం కూడా వేసేసి ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలా. సో ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మనం నీళ్ళు తీసి పెట్టినాం కదా, సో ఆ నీళ్ళు కూడా వేసుకోవాలా. అన్నీ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనం మెత్తగా. సో ఈ మాదిరిగా అయితే మెత్తగా మనం పేస్ట్ మాదిరిగా చేసుకోవాలా. సో ఇప్పుడే అయితే ఏం చేయాలంటే సో మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలా. సో ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల స్కిన్ మాత్రం చాలా బాగుంటుందండి. సో వైట్గా మంచి బ్రైట్నింగ్ అనేది ఉంటుంది.
సో ఫిల్టర్ కానీ లేదంటే క్లాత్ కానీ తీసుకోవచ్చు. నేనైతే ఫిల్టరే తీసుకున్నాను. సో మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా. సో క్వాంటిటీ అయితే తక్కువే తీసుకున్నాను కదా, ఇంతే వచ్చింది. సో మనం ఏం చేయాలంటే స్పూన్తో ఈ మాదిరిగా మనము కొద్దిగా ప్రెస్ చేస్తే మనం ఈ మాదిరి తిప్పినామంటే క్రీమ్ అనేది ఈ మాదిరి కింద వచ్చింది. చూడండి, స్మూత్గా ఉండాలి మనకు క్రీమ్ వచ్చేసి. చూడండి క్రీమ్ అయితే ఎంత బాగా పడుతుందో. సో ఇదైతే కన్నా కొంచెం బ్లాక్ సీడ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ కొంచెం లిక్విడ్ మాదిరిగా ఉంటుంది. సో ఫిల్టర్ అయ్యాక కొంచెం టైం పడుతుంది. క్లాత్లు అయినా అంతే, ఫిల్టర్లు అయినా అంతేను. స్పూన్తో మనం ఈ మాదిరిగా తిప్పుతా ఉన్నామంటే మనకు కొద్దిగా ఈ మాదిరిగా వచ్చా ఉంటుంది క్రీమ్ అయితే కన్నా. సో మొత్తం కూడా ఈ మాదిరిగా క్రీమ్ అంతా కూడా వచ్చేసింది. సో ఇందులో అయితే ఏం లేదు. సో మనం ఇది కూడా స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చునండి. సో ఏది మనకు వేస్ట్ కాదనమాట, ఫేస్కి అంతా కూడా మంచిదేను. సో ఇదైతే కన్నా పక్కన పెట్టేస్తాను. సో మనం క్రీమ్ అంతా తీసుకున్నాక ఇందులో వచ్చేసి అలోవెరా జెల్ వచ్చేసి కొద్దిగా వేసుకోవాలా, ఒక అర్ధ స్పూన్ అంతా. సో మీరు మామూలుగా అలోవెరా కొమ్ము ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా జెల్ అయినా వేసుకోవచ్చు. సో రోజ్ వాటర్ వచ్చి 1 స్పూన్ వేసుకోవాలా. సో ఈ క్రీమ్ వచ్చేసి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చునండి. డ్రై స్కిన్ వాళ్ళు కానీ, నార్మల్ స్కిన్ వాళ్ళు కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు. సో మనం రోజ్ వాటర్ అలోవెరా జెల్ వేసేసినాక ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో క్రీమ్ అయితే కన్నా ఈ మాదిరిగా వచ్చేసింది చూడండి. సో ఈ క్రీమ్ వచ్చేసి ఎక్కువ వాడేది జాపనీస్ వాళ్ళు. సో వాళ్ళ స్కిన్ అంత షైనీగా స్మూత్గా ఉంటుందంటే ఈ క్రీమ్ వాడతారంట వాళ్ళైతే కన్నా. సో ఇలాంటి సీక్రెట్ క్రీమ్లు మన ఛానల్లో చాలా ఉన్నాయండి, వాళ్ళు వాడేటి అయితే కన్నా. సో చూడని వాళ్ళు ఉంటే కానీ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినారంటే క్రీమ్స్ అనేది ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ మాదిరి మిక్స్ చేసేసినాక ఇప్పుడు ఒక మూత ఉండే బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవాలా. సో నేనైతే కన్నా మూత ఉండే బాటిలే తీసుకున్నాను. సో ఈ క్రీమ్ వచ్చేసి మనం నైట్ టైంలోనే అప్లై చేసుకోవాలండి. సో నైట్ టైం అప్లై చేసుకొని అలాగైనా వదిలేసేయవచ్చు, పొద్దున్నే వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే మాకు అవ్వదు, మేము ఎప్పుడే క్లీన్ చేయాలనుకుంటే కన్నా ఒక 2 గంటల సేపు వదిలేసి అప్లై చేసుకున్నాక అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలా, సోప్ అయితే వేయకూడదు. సో మనం బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చునండి, అంత మంచిది. స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా ఉంటుంది. సో ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల యంగ్గా కనపడతాము, స్కిన్ పైన ఉండే ముడతలు కూడా ఈజీగా పోతాయి. సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసినాను. ఇందులో అయితే కొద్దిగా ఉంది. ఫేస్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. సో ఇది మూత పెట్టేసుకొని సో మనకి ఎంత యూస్ అవుతుందో అంత మనం వాడుకొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలా. సో కరెక్ట్గా మనకు 1 వారం అయితే వచ్చాదండి ఈ క్రీమ్ అయితే కన్నా. బాడీ అంతా కూడా మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేయాలనుకుంటే కన్నా ఒక 5 రోజులు వచ్చింది. ఓన్లీ ఫేస్కు నెక్కి అయితే కన్నా వారం వచ్చేది. సో మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలన్నమాట. సో ఇదైతే కన్నా కొద్దిగా ఉంది కదా, ఇదైతే ఎలా అప్లై చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు స్క్రబ్బింగ్ ఎలా యూజ్ మన ఫేస్కి అనేది అప్లై చేయాలని చెప్తాను. స్క్రబ్బింగ్కు ఫస్ట్ మనము ఆ నీళ్ళు తీసుకున్నాం కదా, ఇందులో వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకోవాలా. కొద్దిగా 1/4 టీ స్పూన్ కంటే తక్కువ చక్కెర వేసుకోవాలా. సో ఇవన్నీ కూడా 3 బాగా కలిసేలా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో ఈ మాదిరి కలిపేసుకొని ఇప్పుడు మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలా, స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఫేస్ పైన అయితే ఎలాంటి మేకప్ ఉండకూడదు, ఇతోటి మేకప్ ఫేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసేసుకొని సో మనము అప్పుడు స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. సో ఫేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలా. సో ఈ మాదిరిగా అంతా కూడా అప్లై చేసేసుకొని సో ఇప్పుడు ఏం చేయాలంటే 2 చేతులతో బాగా మసాజ్ అనేది చేసుకోవాలా. సో ఫేస్ పైన ఉండే జిడ్డు మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో మనకు ఎక్కువ ట్యాంక్ ప్రాబ్లం ఉంటుంది కదా, అది కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. సో మనం ఈ మాదిరిగా అమ్మిక్ అనేది మనం మసాజ్ చేసుకోవాలా. సో ఎందుకంటే మన ఫేస్ పైన పేరుకొని ఉండే పిగ్మెంటేషన్ కానీ మురికి కానీ ఈజీగా పోతుంది. సో ఈ మాదిరిగా మసాజ్ చేసుకున్నాక
ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే వాష్ చేసేసుకొని వచ్చా చూడండి. సో వాష్ చేసేసుకొని వచ్చినా చూడండి, మీకు చేంజ్ అనేది తెలుస్తుంది కదా లైవ్లోనే. చూడండి స్క్రబ్బింగ్ చేసినాక చేంజ్ అనేది ఎంత బాగా తెలుస్తుందో. సో మన ఫేస్ పైన పేరుకొండే పిగ్మెంటేషన్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంటే ఒకేసారి మనం ఈ స్క్రబ్బింగ్ చేస్తే మనకు పిగ్మెంటేషన్ కానీ లేదా ట్యాంక్ స్కిన్ కానీ ఈజీగా రిమూవ్ కావాలంటే అవ్వదు. మనం ఇలాంటిది ట్రై చేస్తా వన్ వీక్ కానీ లేదా 2 వీక్స్ కానీ వాడినామంటే మనకి ఈజీగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆ క్రీమ్ ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో ఈ క్రీమ్ అయితే కన్నా కొద్దిగానే సరిపోతుందండి, ఎక్కువేమో అవసరం లేదు. సో కొద్దిగా అప్లై చేసుకుంటే చాలు, మనకు బాగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి ఈ క్రీమ్ వచ్చేసి. సో కొద్దిగానే తీసుకున్నాను, ఫేస్కి అంతా కూడా మసాజ్ చేస్తా చూడండి. చూడండి ఎంత బాగుందో. సో మంచి షైనీగా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది చూడండి. సో ఈ క్రీమ్ అప్లై చేసినాక ఒక 5 మినిట్స్ ఈ మాదిరి మసాజ్ చేసేసుకొని వదిలేసేయాల. సో అలాగే నెక్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో మనం చేతులకు కానీ కాళ్ళకు కానీ బాడీ అంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో నైట్ అప్లై చేసుకొని అలాగైనా వదిలేసుకోవచ్చు, లేదంటే కానీ ఒక 2 గంటల సేపు పెట్టేసుకొని మనం ఈ క్రీమ్ అప్లై చేసుకున్నాక అలాగే వదిలేసి తర్వాత నార్మల్ వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు. నైట్ ఎంత అయినా ఉంచేసుకోవచ్చు, పొద్దున్నే నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో కన్నా నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి. ఓకేనా, బాయ్.